అలాగే అండి, వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ మలబద్ధక సమస్యకి సంబంధించి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా వంటింటి చిట్కాలు చెప్పండి. కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్త రోగవర్ధకం ఉంటుందండి ఆయుర్వేద వైద్య విధానం. అంటే ఈ మలబద్ధక సమస్య లేదా కాన్స్టిపేషన్ అనేటువంటి సమస్య అనేక రోగాలకి కారణభూతం అవుతుంది. అంతేకాకుండా ఉన్నటువంటి జబ్బులు కూడా ఒక తాయం తగ్గవండి, చాలామందికి తెలియదు. కాబట్టి కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందండి. అంటే టయానికి ఆటోమేటిక్గా జీవధర్మాల్లో భాగంగా టయానికి మోషన్ అవ్వాలి. మరి ఈ రోజుల్లో ఎంతమందికి అవుతుంది చెప్పండి? రకరకాల ప్రయత్నం చేసినా మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల వివిధ రకాల అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఒక హోమ్ రెమెడీ చెప్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు జస్ట్ 2. సో ఫస్ట్ది వచ్చేసి వాము. దీన్నే ఓమము అని చెప్తుంటారు, అజవాయిన్ అని చెప్పేసి కూడా చెప్తుంటారండి. మనకి మార్కెట్లో సర్వసాధారణంగా ఎప్పుడు దొరుకుతూనే ఉంటుందండి. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మన ఇంట్లో కూడా చాలా ఇళ్లలో వాము ఉంటుందండి, ప్రాబ్లం ఏం లేదు. సో వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసేసుకొని అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams తీసుకోవాలి వాము. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు అంటారండి. ఈ నల్ల ఉప్పు కూడా మామూలుగా నల్ల ఉప్పు అనేసరికి చాలామందికి అండి ఈ పానీపూరీలు సందర్భం గుర్తొస్తాం. పానీపూరీల తయారు చేసేటప్పుడు కూడా ఆ పానీపూరిలో వంటకాల తయారు భాగంగా నల్ల ఉప్పుతో తయారు చేసినటువంటి ఆ లిక్విడ్ సాంబారు ఇది ఏదైతే ఉందో అది కూడా అందులో వేసి ఇస్తుంటారండి. సో నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటారు. బ్లాక్ సాల్ట్ మామూలుగా ఇది కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ తర్వాత ఈ పచారీ కొట్లో కూడా దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు. గడ్డల రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఒకవేళ గడ్డలు ఏదన్నా తెచ్చుకున్నట్లయితే కన్నా ఈజీగా పౌడర్ తయారు చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టపడక్కర్లేదు. మిక్సీలో వేసేస్తే వితిన్ నాట్ ఈవెన్ 1 minute ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో ఎలాగైనా పర్లేదు. అది ఒక 25 grams తీసుకోవాలి. అంటే ఎంత తీసుకున్నా వాము చూర్ణానికి సగం తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా 50 grams అంతేమ్మా. ఎలాగైనా 100 తీసుకుంటే 50 ఎలాగైనా తీసుకోవచ్చు. సో అలాగా తీసుకొని రెండింటిని కలిపేసేసి ఒక గాజు సీసాలో పెట్టుకోవాలండి. సో ఇది నాణ్యానికి ఒకవైపే. సో మెడిసిన్ ఓకే అయిపోయింది అనమాట సగం వరకు. సో వాడుకునే విధానంలో ఎలా వాడుకోవాలంటే అండి, నైట్ పడుకునేటప్పుడు ఒక 100 ml భరించగలిగినటువంటి వేడి నీళ్ళు, అంటే కాఫీ టీ లాంటిది అవుతాం కదండి, వేడి ఆ రేంజ్లో ఉండేటువంటి వేడి నీళ్ళలో ఈ పౌడర్ ఏదైతే ఉందో వాము పౌడరు తర్వాత ఈ తర్వాత బ్లాక్ సాల్ట్ కలిపి తయారు చేసుకున్న పౌడర్ 1/2 teaspoon, అంటే టీ స్పూన్ అంటే అప్రాక్సిమేట్ 5 grams, జస్ట్ 1/2 teaspoon అయితే సరిపోతుందండి. 1/2 teaspoon పౌడర్ కలిపేసేసి ఇందులో మళ్ళా ఒక చిన్న నిమ్మకాయది రసం ఒక 10 ml కలిపేసారు. 10 ml కలిపేసేసి నైట్ రోజు ఒక్కసారి తీసుకోవాలండి. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా ఆ యొక్క సిస్టమ్ రెక్టిఫై అయిపోయి ప్రేవుల కదలికలు సజావుగా జరిగి ఉదయం పూట ఆ మోషన్ సెన్సేషన్తోనే మనకు మెలకు వచ్చేస్తుందండి. సో న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. ఇది వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి కొన్నాళ్ల పాటు ఈ విధంగా వాడుకొని ఆ ఔషధాన్ని ఆపేసిన ఇది ప్రతి ఒక్కరికి సజెస్టబుల్ అండి. బీపీ, షుగర్ అలా వివిధ రకాల వ్యాధులతో సతమతం అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది సజెస్టబుల్. మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ ఏంటంటే సాల్ట్ అనేసరికి చాలా మందికి డౌట్ వస్తుంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ల పాటు నేను చెప్పినటువంటి 1/2 teaspoon కాకుండా 1/4 teaspoon వాడుకోవాలండి. సో ఎస్పెషల్లీ బీపీ ఉన్నటువంటి వాళ్ళు అది కూడా కొన్నాళ్ల పాటు వాడుకోవాలి, కానీ రెగ్యులర్గా ఎక్కువ రోజుల పాటు వాడుకోకూడదండి. సో మినహాయింపు, మిగతా వాళ్ళందరూ మాత్రం రెగ్యులర్గా వాడుకోవచ్చు. చిన్నపిల్లలు మాత్రం ఈ ఇంత ప్రమాణం 1/2 teaspoon కాకుండా 1/4 teaspoon వాడుకుంటే సరిపోతుంది. మరీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 months 6 months పిల్లలు కూడా వాడుకోవచ్చు అండి. వాళ్ళకు జస్ట్ ఒక 2 or 3 pinches జస్ట్ ఒక పౌడర్ తీసేసుకొని తేనెలో రంగరించేసి ఇచ్చినా సరిపోతుందండి. వాళ్ళకి నిమ్మరసం ఇలాంటివి అక్కర్లేదు. కేవలము వాము పొడి తర్వాత ఈ యొక్క బ్లాక్ సాల్ట్ పొడి కలిపి తయారు చేసుకున్న పొడి ఏదైతే ఉందో ఆ పౌడర్ తీసేసుకొని కాస్త ఒక 2 or 3 pinches మ్యాక్సిమం 4 pinches వరకు కూడా వాడుకోవచ్చు అండి వాళ్ళ యొక్క వయస్సును బట్టి. సో తేనెతో రంగరించి కానీ లేకపోతే మదర్స్ మిల్క్లో కానీ మామూలు మిల్క్లో కానీ కలిపి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి మోషన్ టయానికి ఫ్రీగా అయిపోతుందండి. పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా వాళ్ళ గ్రోత్ కూడా వస్తుందండి. అంటే ఇది కొంచెం విత్ ఇన్ లిమిట్సే ఉంటుందా లేకపోతే విరేచనాల వరకు వెళ్ళే? లేదండి, ఇది అట్లా ఎక్కువ విరేచనాలు అవడం కానీ మరి ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు. బట్ ఇంకోటి ఏంటంటే
ఈ యాక్చువల్గా ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడము మనం చేసుకునేటువంటి కొన్ని పొరపాట్ల వల్ల వస్తుంటాయండి. కాబట్టి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. తర్వాత ద్రవరూపమైన ఆహారం బాగా తీసుకుంటుండాలి. ఫైబర్ ఫుడ్ అంటే ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ఈ చిరుధాన్యాలు ఇట్లాంటి ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల, ప్లస్ వాటరు ఇలాంటివి కూడా తగినంత ఆ యొక్క సీజన్ బట్టేసి, ఆ యొక్క వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి వాటర్ తీసుకుంటూ నేను చెప్పినట్లు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మరి కొన్నాళ్ల పాటు ఈ మెడిసిన్ వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల ద్వారా కూడా బాడీ అలవాటు పడిపోయేసేసి న్యాచురల్గా మోషన్ రావడం మొదలైపోతుంది. ఓకే.